మీలో ఎంతమందికి ఈ మూవీ గురించి తెలుసో లేదో నాకు తెలియదు కనుక మీ అందరికీ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నా. ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ. అంటే నా ఉద్దేశం ఈ మూవీలో లవ్ మేకింగ్ సీన్లు గట్రా ఉంటాయని కాదు. ఈ మూవీ యొక్క కోర్ ఐడియా ఏదైతే ఉందో దాని గురించి బహిరంగంగా చర్చించడాన్ని చాలామంది హర్షించరు. సో ఈ టాపిక్ వినడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, నిజ జీవితంలో అన్నదమ్ములైన సునీల్ అండ్ వైభవ్ ఈ మూవీలో కూడా అన్నదమ్ములనే యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళే ఈ మూవీలో మెయిన్ లీడ్స్ కూడా. ఈ మూవీలో వీళ్ళిద్దరికీ ఒక నాన్న ఉంటాడు. ఆయన ఒకరోజు టీవీ చూస్తూ అలానే చనిపోతాడు. అయితే అతను చనిపోయినప్పుడు అతని అంగం స్తంభించిపోయి చనిపోయాక కూడా అది అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఆయన్ని చివరిసారిగా చూడడానికి వచ్చే జనాలు గనక ఇది చూశారంటే ఆ ఫ్యామిలీకి ఉన్న పరువు పోతుంది. కాబట్టి ఎలాగైనా ఈ సమస్యని పరిష్కరించుకొని ఏ ఆటంకాలు లేకుండా అంత్యక్రియల కార్యక్రమాన్ని ముగించాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకుంటారు. మరి వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టుగా చేయగలిగారో లేదా ఈ క్రమంలో వాళ్ళు ఏవైనా ఇబ్బందులకు గురయ్యారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా కూడా నిజానికి ఈ పాయింట్తో ఒక హిలేరియస్ డ్రామాని క్రియేట్ చేసే స్కోప్ అయితే ఉంది. కానీ అలాంటి ఒక హిలేరియస్ డ్రామాని క్రియేట్ చేయడంలో మాత్రం ఈ మూవీ యొక్క రైటర్ అండ్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అఫ్కోర్స్ ఈ మూవీలో నవ్వు తెప్పించే కామెడీ సీన్లు అయితే కొన్ని ఉంటాయి. బట్ అది మాత్రమే సరిపోదు కదా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆక్వర్డ్నెస్ గురించి మాత్రమే చూపిస్తుంటే ఒక పాయింట్ తర్వాత విసుగురాక మానదు. పైగా ఈ మూవీ యొక్క నిడివి కనీసం ఒక 2 గంటలైనా ఉండాలని ఫిక్స్ అయ్యారో ఏమో కానీ ప్రతి సీన్ని కావాలని సాగదీసి చూపించారు ఈ మూవీలో. అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఎటువంటి కోఆర్డినేషన్ ఏర్పడింది, ఈ సిచ్యువేషన్ నుండి వాళ్ళు ఏం నేర్చుకున్నారు లాంటి విషయాల్ని కూడా చూపించి ఉంటే కేవలం ఇది ఒక సిల్లీ అడల్ట్ కామెడీ మూవీలా కాకుండా ఇది ఇంకా బెటర్ ప్రోడక్ట్ అయి ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. యాక్చువల్గా ఇది టెంటిగో అనే శ్రీలంకన్ మూవీకి రీమేక్ అట. అండ్ ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారట. మరి ఆ శ్రీలంకన్ మూవీని ఎలా తీశారో ఏమో నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఈ తమిళ వర్షన్ అయినా మరీ సిల్లీగా కాకుండా ఎంతో కొంత అర్థవంతంగా తీసుంటే బాగుండేది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ని ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఎలాగో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఏదో టైంపాస్ కోసం అన్నట్టుగా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.